ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారానికి కూడా బీమా అవసరం ఉందా? అంటే మామూలుగా ఇప్పుడు మనం ఆభరణాలు కొనడానికి స్టోర్కి వెళ్ళినప్పుడు స్టోర్ నిర్వాహకులు ఉచితంగా బీమా ఇస్తున్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది. అంటే నిజంగా బంగారానికి బీమా ఉంటుందా సార్? అసలు ఎందుకు అంత అవసరమా? బేసికల్ గా ఇన్సూరెన్స్ రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఇన్కమ్ ప్రొటెక్షన్. మీరు కనుక జాబ్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఏదన్నా అయితే జాబ్ చేయలేం కదా, అప్పుడు ఇన్కమ్ పోతుంది కదా. ఎంత ఇన్కమ్కి అయితే మీరు 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 చేయగలుగుతారు ఫ్యూచర్లో, అంతకు మన బాడీ ఇన్సూరెన్స్ చేస్తాము. ఈ కాల్డ్ యాజ్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్. అంటే దాన్ని ఇన్కమ్ ప్రొటెక్షన్ అంటాం. అంటే ఒరిజినల్గా ఇన్సూరెన్స్ పర్పస్ ఏంటంటే మీ ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేయడం. మనకి ఏదైనా అయితే అది ప్రొటెక్షన్ ఇవ్వాలి. అది ఫ్రీగా ఇవ్వరు కాబట్టి మనం ఎంతకంత టోకెన్ ఇవ్వమంటే ఇస్తాం అనమాట. ఈ కాల్డ్ యాజ్ ప్రీమియం. రెండోది అసెట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు వెహికల్ ఒక అసెట్, దానికి ఏమైనా అయితే మళ్ళీ ఎక్కువ డబ్బులు రీప్లేస్ చేయాలి కదా. అలాగే ఒక ఫ్యాక్టరీ ఉంది, దానికి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అంటే అసెట్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ అనేది అసెట్టే కదా, దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కంపల్సరీగా. అంటే మన వాళ్ళు ఏంటంటే హిస్టారికల్ గా ఏంటంటే ఏ ముందు అని చెప్పేసి మెడలేసుకుని తిరుగుతుంటాం, కానీ మామూలుగా అసెట్స్ అన్ని కూడా ఇన్సూర్ చేయడం వల్ల మనకు భయం పోతుంది అనమాట. అంటే కాకపోతే చాలా మంది అంటే ఎక్కడ పోతే అన్నట్టు నెగ్లెక్ట్ గా ఉంటారు. అందుకే ఇండియాలో ఇన్సూరెన్స్ అంత ఎక్కువ మంది తీసుకోరు, కానీ ఇట్స్ మ్యాండేటరీ. అసెట్ అంటూ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు ఎంతకంత. ఎందుకంటే ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఏముండదు అనమాట. ఇవాళ రేపులో బంగారం రేట్లు బాగా పెరిగిపోయింది. తులం చెక్కల 1,50,000 పైన దాటుతుంది. అందుకని దొంగతనాలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకని మీకు ఏదైనా థెఫ్ట్ జరిగినా, ఫైర్ యాక్సిడెంట్లో ఏదైనా పోతున్నా, లేదా ట్రాన్స్పోర్టేషన్లో ఏమన్నా బంగారం కొని మన విలేజ్కి వెళ్ళి ఏమైనా అవుతున్నా, ఇలాంటి అన్నిటికీ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుద్ది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి బంగారానికి షాప్ వాళ్ళు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇస్తారంటే ఇవ్వకపోవచ్చు. వాళ్ళు మినిమం పెడతారు. ఒక 50,000 వర్త్ అబో కొంటే, 20,000 వర్త్ అబో కొంటే, అలాంటి వాటికి మాత్రం ఇన్సూరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చిన 1 year ఇస్తారు. రెన్యువల్ మనం చేసుకోవాలి. అందుకని మీకు ఎవరికైనా ఇన్సూరెన్స్ కావాలంటే రెన్యువల్ చేసుకోండి, లేదంటే స్టాప్ చేయండి. బట్ ఇండియాలో ఆ హ్యాబిట్స్ చాలా తక్కువ బేసిక్గా చెప్పాలంటే. బట్ అసెట్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసుకోండి. వెహికల్స్ ఎలానో, ఫ్యాక్టరీస్కి ఎలా చేస్తామో, మన హౌస్కి ఎలా చేస్తామో, గోల్డ్ కూడా చేసుకోవటం వల్ల సేఫ్టీ వస్తుంది. అవసరం లేదంటే సెకండరీ అదంతా. బట్ అసెట్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ కావాల్సింది. అంటే హ్యూజ్ గా ఉంటేనే తీసుకోవాలా సార్? మామూలు మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి. హ్యూజ్ అంటే మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఎంతకు అవసరం లేదు మీకు క్లారిటీ ఉండాలి. బేసికల్ గా అంత పెద్ద అసెట్ దాన్ని రీప్లేస్ చేయలేం కదా ఓవర్ నైట్ లోనే. అందుకని మీకు అసెట్ అంటే దానికి ఇన్సూరెన్స్ చేయాలి ఎంతకంత. ఫ్యాక్టరీ ఉంది, ఇన్సూరెన్స్ చేయాలి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పాలసీ కాబట్టి ఖచ్చితంగా మనం బలవంతంగా చేస్తున్నాం. వెహికల్స్ కూడా రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటారు కాబట్టి పోలీసులు ఫైన్ వేస్తారేమని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ ఫోర్స్ చేస్తే నువ్వు తీసుకుంటున్నావు ఇన్సూరెన్స్, అదర్వైజ్ మనం తీసుకోవట్లేదు. బట్ యాక్చువల్గా అసెట్స్ అని మీకు ఫీల్ అయితే కనుక ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. వాటికి ఏదైనా అయింది అంటే మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇవాళ రేపట్లో కొన్ని అన్నీ కాదు, కొన్ని బంగారు షాప్ వాళ్ళు ఒక మినిమం ఇంతని ఒక 50,000 వర్త్ పైన కొంటే కనుక ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మీరు ఎంక్వైరీ చేయండి ఒకసారి, ఇస్తారా లేదా అనేది. ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ 1 yearకే ఇస్తారు, లైఫ్ టైం ఇవ్వరు. కాబట్టి అది ఎక్స్పైరీ అయ్యే లోపులోనే మనం రెన్యువల్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. దాని వర్త్ ఎంతో అంత. బంగారం బీమా పక్కన పెడితే ఇప్పుడు మనం గోల్డ్ లాకర్స్ అంటాం కదా, ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? నో, లాకర్ అంటే మనం బ్యాంకు దగ్గర నుంచి ఒక స్పేస్ తీసుకుంటున్నారు రెంటల్ కి. మీరు ఎవ్రీ ఇయర్ రెంట్ పే చేస్తారు. దాంట్లో మీరు ఏదైనా పెట్టుకోండి. మీరు అందులో గోల్డ్ పెట్టుకున్నా లేదు బ్యాంకులో అర్థం అవుతుంది. అందుకని మీరు బ్యాంకులో గోల్డ్ పెట్టినా, కరెన్సీ పెట్టుకున్నా బ్యాంక్ కి సంబంధం లేదు. ఆ బ్యాంక్ కి ఏమన్నా మీది ఫైర్ యాక్సిడెంట్ కనుక జరిగితే 100 times ఇస్తారు మీకు, మీరు కట్టే రెంటల్ మీద. మీరు రెంట్ ఏం కడతారండి, దానికి ఇయర్లో 5,000 కడతారు. 5,000 ఇంటూ 100 times ఇస్తారు, 50,000 చేతిలో పెడతారు అంతే. అందులో పెట్టిన ఐటమ్ వర్త్ సార్? అందులో నువ్వేం పెట్టావు నాకన్నా తెలిసి అంటుంది అది. నువ్వు పెట్టావు, నువ్వు అంటున్నావు, నువ్వు నాకు చూపించారా? ఎంత పెట్టినా అంతే. నాకు చూపించినప్పుడు నేను రెస్పాన్సిబుల్ అంటున్నా. నువ్వు 10 kgs గోల్డ్ పెట్టానని చెప్తావు, నాకలా తెలుసు అవన్నీ. అంటే ఎక్కువ ప్రైవేట్ ప్రాపర్టీ దాచుకుంటారు కదా లాకర్ లో. లాకర్ లో పెట్టేటప్పుడు ఏం పెడుతున్నాం అనేది చూడరా? బ్యాంకులు చూడండి, ప్రైవేట్ ప్లేస్. ఎవరు వాళ్ళు మీ దగ్గర లాక్ ఉంటుంది, వాళ్ళ దగ్గర లాక్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు లాక్ ద్వారా ఓపెన్ చేసేసి వాళ్ళకి స్పేస్ ఇస్తారు. మీరు ఏది కాంటే అది పెట్టుకోండి, ఏది కాంటే అది తీసుకోండి. బట్ లోపలికి వెళ్ళి తొంగి చూసి మీ దాంట్లో ఏమన్నా చెక్ చేసి అంత అథారిటీ వాళ్ళకు ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ ప్రైవేట్ ఏరియా. బట్ రేపు ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయితే మీకు 100 times ఇస్తారు. మీరు రెంట్ పే చేస్తున్నారు కదా, ఆ రెంట్ మీద కేవలం 100 times ఇస్తారు అంతే. మనం పెట్టిన వర్త్ ఎక్కువ ఉంటే ఇంకా మనకి సంబంధం లేదు, ఎక్కువైనా తక్కువైనా. మన రీసెంట్ ఒకళ్ళు ఏదో కరెన్సీ పెట్టారు 50 లక్షలు ఏమో, మొత్తం తినేసినాయి. తినేసేస్తే ఏం లేదు, అక్కడ ఏం మిగలేదు, బ్యాంకులో రూపాయి కూడా ఇవ్వలేదు.
ఎందుకంటే ఏం జరగలేదు కదా అక్కడ. ఏం జరగలేదు. ఏదైనా ఫైర్ లాంటివి థెఫ్ట్ లాంటివి జరిగితే ఇస్తారు కానీ ప్రూవ్ చేయాలి అది. Yes. అందుకని బంగారం పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు మీరు సేఫ్టీ మీరు చూసుకోవాలి. మీరు కావాలంటే ఇన్సూర్ చేసుకోండి, లేదా లేకపోతే జనరల్గా యాక్సిడెంట్లో ఇలాంటివి పెద్దగా అవ్వవు, 1% ఛాన్స్ ఉండొచ్చేమో, బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. Yes. బ్యాంక్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు వాళ్ళు డిపాజిట్ చేయడానికి కూడా, ఐ మీన్ లాకర్స్కి అయితే గ్యారంటీ ఇవ్వరు. Yes. అంటే మామూలుగా మనం బంగారం స్టోర్కి వెళ్ళినప్పుడు ఏదైనా పెద్ద ఐటమ్ కొన్నాం అనుకోండి, వాళ్ళు అడగొచ్చా ఇన్సూరెన్స్, దీనికి ఇన్సూరెన్స్ చేస్తారా? డెఫినెట్గా అడగండి వర్త్, ఎందుకంటే ఇవాళ రిపోర్ట్లో మ్యారేజ్ సందర్భంగా తీసుకున్నారు ఒక 10 లక్షల వర్త్ గోల్డ్ అనుకోండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి భయం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరెవరో తిరుగుతూ ఉంటాయి, దానికి సేఫ్టీ ఎవరు ఇస్తారు? మళ్ళీ దాన్ని కొనాలంటే అంత బంగారం మనం పోగు చేయలేం కదా. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. చాలా మంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తిరిగి ఎందుకు అవతల డబ్బు కట్టాలని చెప్పి తీసుకోరు. యూజువల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం 2 to 3% కట్టాలి ఓవరాల్గా ఎవ్రీ ఇయర్. అంత వర్త నాకు ఎందుకులే అని చెప్పేసి కట్టరనమాట. బట్ మీరు ఏదైనా సరే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, ఏదైనా ఎసెట్ ఉంది అంటే అండ్ బెటర్ టు టేక్ ది ఇన్సూరెన్స్. అంతెందుకు గేదెలకు ఉంటుంది, ఆవులకు ఉంటుంది, కార్లకు ఉంటుంది. ఎసెట్ అని మీరు ఫీల్ అయితే ప్రతిదానికి, ఈవెన్ క్రాప్కి కూడా ఉంటుందండి, టెంపరీగా ఉండే క్రాప్ అన్నిటికీ ఉంటుంది. ఏదైనా అయితే ఆ టైంలో క్లైమ్ చేయొచ్చు అనమాట. 95% ఏం అవ్వదు, అందరికి ఆ విషయం తెలుసు. బట్ ఆ 5% రిస్క్ ఎందుకు దానికోసం ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఒకసారి తీసుకొని ఆ పాలసీ కంటిన్యూస్గా చేసుకుంటూ పోతే సరిపోద్ది, మనం ఆన్లైన్ పే చేసుకోవచ్చు అండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అట్లీస్ట్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నాను ఇన్కమ్ సంపాదించే వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్యామిలీ హెడ్కి ఏమైనా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది, అందుకని మ్యాండేటరీ, అది ఇట్స్ మ్యాండేటరీ. ఏజ్ 30 లోపు తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువ రేటుకి వస్తుంది. అది దాటింది అనుకోండి ఏజ్తో పాటు ప్రీమియమ్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఒకసారి గూగుల్ హిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అందుకని గోల్డ్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. తీసుకుందామా లేదని చెప్పి మీరు షాపులో డిసైడ్ అవ్వచ్చు. మెజారిటీ గోల్డ్ షాప్ వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కంపెనీలు టైప్స్ ఉంటాయి, వాళ్ళు ఇవ్వకపోయినా సరే నీకు హెల్ప్ చేస్తారు. ఒకసారి అకౌంట్ క్రియేట్ అయింది అనుకున్న దాంట్లో మన రిసిప్ట్ అయిన వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ, తర్వాత మనం రిలీజ్ చేసుకుంటూ పోవచ్చు మీకు కావాలి అనుకుంటే. బట్ ఇండియాలో అంత సీరియస్గా తీసుకోరు, ఎవరు చేయకూడదు. హలో ఫ్రెండ్స్, ఫైనాన్స్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.